గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? హాయ్. హాయ్. ఎందుకలా అన్నారు? ఏం లేదు, నువ్వు ఇక్కడ ఒంటరిగా కష్టపడుతున్నావు కదా. మేబీ తనేదో పనిలో బిజీగా ఉండొచ్చు కదా. మేబీ తను అసలు లేదేమో, ఆ విషయం ఒప్పుకోవచ్చు కదా. ఏం తీసుకుంటున్నావు? నాకు జాబ్ వచ్చింది. ఓ, ఇది చూడు, ఇది బాగుంది. ఇంకో 2 తీసుకుందాం. ఇది చాలా బాగుంది, పట్టుకో. ఇది నీ సైజ్ కాదు, బట్ కలర్ బాగుంది. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. పర్లేదు, తీసుకుంటాను. ట్రైల్ అవసరం లేదు. నువ్వెందుకు అంత సిగ్గుపడుతున్నావు? నేనేం తొంగి చూడంలే, రా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అర్థమైందిలే, ఇది ఫ్రీగా ఉంది, వెళ్ళి ట్రై చేయి. తొందరగా కానీ. ఓకే. నీ పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చారా? నన్నేనా అడిగింది? ఇంకిక్కడ ఎవరున్నారు? వాళ్ళు ఊరు వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. వాళ్ళకి నా గురించి బెంగలేదులేండి. ఓ, వాళ్ళతో ఏమైంది? వాళ్ళు నిన్నేం చేశారు? నా షర్ట్ మార్చుకున్న తర్వాత చెప్పొచ్చా? సారీ, నా పేరెంట్స్ నాతోనే ఉంటారు. మొన్నటి వరకు అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడేమైంది? డే అండ్ నైట్ కూర్చొని నా పెళ్లి గురించి మాత్రమే మాట్లాడతారు. ఓ, మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? పెళ్లి ఇష్టం లేదని ఏం లేదు, బట్ కరెక్ట్ పర్సన్ దొరకాలి కదా. వావ్, చాలా బాగుంది. ఇది ఓకే, సైజ్ కూడా కరెక్ట్గా ఉంది. ఇలాంటివి 4 తీసుకుంటే సెట్. ఈవినింగ్ ప్లాన్ ఏంటి? పెద్ద పనేం లేదు. మా బాస్ డిన్నర్కి ఇన్వైట్ చేశాడు. నాతో పాటు ఎవరినైనా తీసుకొని రమ్మన్నాడు. ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే కలిసి వెళ్దాం. ఓకే. నిజంగా నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా? ఎందుకు అలా అడిగారు? ఒకవేళ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా ప్లాన్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెస్డ్. No, I didn't. Hey. Excuse me, I'll just be back, okay? నమ్ముతారా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని? ఓ, Hello there. Good looking couple. దియా, హాయ్. Nice to సిడ్. meet you. నేను సిడ్ దగ్గరే పని చేస్తున్నాను. సిద్ దగ్గర కాదు, సిద్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. లుక్స్ లైక్ ఎ గ్రాండ్ పార్టీ. Yeah, of course. We have so much money to blow up, right? So what's the story here? మీ ఇద్దరు ఎలా కలిసారు? మేమిద్దరం ఫుడ్ స్టాల్ దగ్గర కలిసాం. నేను తను అక్కడే కలిసాను. అండ్ దట్స్ వై ఐ న్యూ ఇన్స్టెంట్లీ దట్ నా కంపెనీకి కావాల్సింది ఎగ్జాక్ట్లీ తనలాంటి వాడే అని. బాగా తెలివేనోడు. ఐఎమ్ యువర్ బాస్, ఇట్స్ మై జాబ్, రైట్? యా. అవినాష్ ఈ జాబ్కి రైట్ పర్సన్ అని ఎందుకు అనిపించింది? అది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకసారి డ్రైవ్కి వెళ్ళాం. మేము తాగి బాగా ఆకలితో ఉన్నాం. అండ్ ఇట్ వాస్ ప్రెటీ లేట్ అట్ నైట్. దగ్గరలో ఫుడ్ స్ట్రీట్కి వెళ్తే తన స్టాల్ దగ్గర బాగా జనం ఉండడం చూసి అక్కడికి వెళ్ళాం. ఎలా ఉంది సార్? ఇదేమో ఇంత పుల్లగా ఉంది, వీళ్ళందరూ దీన్ని ఎలా తింటున్నారు? ఎందుకంటే అది బాగోలేదన్న విషయం వాళ్ళు చెప్పలేరు కాబట్టి. ఎందుకని? ఆ సమాధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఏదైనా ఐటెం బాగా పాపులర్ అయితే అది వాళ్లకు నచ్చకపోయినా జనాలు మాత్రం బాగుందని చెప్తారు. జస్ట్ టు ఫిట్ ఇన్. సరే, ఇంకేమైనా కావాలా? పట్టుకో, నువ్వు నాతో కలిసి వర్క్ చేస్తున్నావు. కాల్ మీ.